శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. 13/9/2024 ఒక విశేషమైనటువంటి వ్రతం ఉన్నది. చాలామంది ఈ వ్రతాల గురించి మర్చిపోతున్నారు. ఏమీ చేయక్కర్లేదండి, ఒక అరగంట సేపు అమ్మవారి సేవనే. ఇక్కడ మనకి రాధాష్టమి వచ్చింది. ఆ రాధాష్టమి రోజునే వల్లభ స్వామి అంటే వల్లభ జయంతి కూడా వచ్చింది. అంటే గణపతిని వల్లభావతారంలో పూజించాలి, అదొకటి. రాధాష్టమి, దాన్ని మహాలక్ష్మి అష్టమని, దాన్ని జ్యేష్ఠాష్టమని కూడా పిలిచారు. మరి అదే రకంగా రేపు 13/9/2024 రోజున గజలక్ష్మి వ్రతం. అమ్మవారు మనకి అష్టలక్ష్ములు కదా, అందులో గజలక్ష్మి కూడా అవతారం ఉంది అమ్మవారు. ఈ రోజున తప్పకుండా మీరు ఏనుగును గనక చూసినా, ఏనుగు ఫోటో పొద్దున్న లేవగానే ఏనుగు ఫోటోని చూసి దండం పెట్టుకున్నా, ఏనుగు ముఖానికి మనం పూజించిన విశేషం. అంతెందుకండి, నవరాత్రుల్లో ఉన్నాం కదా మనం, గణపతిని స్మరణ చేయండి, గణపతిని చూడండి. పొద్దున్న వెళ్ళి ప్రభాత కాలంలో పూజ చేయండి, ప్రదోష కాలంలో పూజ చేయండి. అయితే ఇక్కడ మీరు లక్ష్మీ గణపతిగా పూజించాలి. గజముఖ లక్ష్మి అంటే గజలక్ష్మి అవతారంలో అమ్మవారిని పూజించాలి మనం శ్రీ సూక్త విధానంగా. మీకు వీలైతే లక్ష్మీ సహస్రనామాలు, లలితా సహస్రనామ కాదండి, అది చదవండి, నేను వద్దనట్లేదు, కానీ లక్ష్మీ సహస్రనామాలు చదివినట్టయితే చాలా మంచి విశేషం. ఈరోజు పెరుగన్నం కానీ పెరుగు కానీ దానంగా ఇవ్వాలి. అమ్మవారికి అత్యంతమైన ప్రీతి అయినటువంటిది తప్పకుండా. అలాగే చెరుకు రసము కూడా దానంగా ఇవ్వాలి. అలాగే మన తప్పకుండా మీరందరూ కూడా మారేడు కాయను గణపతికి నివేదనగా పెట్టాలి. అమ్మవారికి చెరుకు రసము, పెరుగన్నము, దానిమ్మ పండు అమ్మవారికి నివేదనగా పెట్టాలి. తప్పకుండా ఈరోజు మీరు అమ్మవారిని ఎలా అలంకరించాలంటే, చెరుకు గడల మధ్యలో పెద్దగా ఏనుగులు, 2 ఏనుగుల బొమ్మల్ని పెట్టి, ఆ మధ్యలో కలశం పైన అమ్మవారి రూపాన్ని కానీ పటాన్ని కానీ పెట్టి గజలక్ష్మి పూజ చేయాలి. విగ్రహాల్లో గజాలు అంటే ఏనుగులు పెద్దగా ఉండి, అమ్మవారి కలశం చెంబు చిన్నగా ఉండి, దానిపైన అమ్మవారి మూర్తిని కానీ రూపాన్ని కానీ పెట్టుకొని ఏనుగులు అమ్మవారికి సేవ చేస్తున్నటువంటి అని పెట్టుకోవాలి. అలా మనకు సాధ్యం కాలేదు, మన పటాలలో తొండాలు పైకి లేపి కలశాన్ని పట్టుకుంటూ అమ్మవారికి కనకాభిషేకం చేస్తుంటాయి, లేదా జలాభిషేకం చేస్తుంటాయి కదా. అక్కడ అమ్మవారు పద్మాసనే పద్మప్రియే పద్మిని పద్మహస్తే, అమ్మవారి పద్మంలో కూర్చుంటుంది కదా. అటువంటి అమ్మవారిని పటం పెట్టుకొని దేవుడి మందిరంలో లక్ష్మీ అష్టోత్తరాన్ని చెప్పుకుంటూ శ్రీ సూక్తాన్ని వినండి. వీలైతే బ్రాహ్మణ్ణి పిలవండి. బ్రాహ్మణుడు వస్తే మీరు డబ్బులు ఖర్చండి, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది, అంత నా దగ్గర లేదు. నిజంగానే లేకపోతే మీరు పూజ చేయండి, అఖండ లక్ష్మీ ప్రాప్తి. ఉండి కూడా బ్రాహ్మణ్ణి పిలవలేకపోతే అది మీకు ఇబ్బంది కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు చేయించగలిగే స్తోమత ఉంది, ఇంకా వృద్ధి పొందాలి, 10 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు వృద్ధి పొందాలి, బ్రాహ్మణ్ణి పిలవండి, శ్రీసూక్త విధానంగా పూజ చేయించండి, శ్రీసూక్త హోమం చేయండి, గజలక్ష్మి వ్రతాన్ని సహస్రనామ చదవమని చెప్పండి. ఇది తప్పకుండా చేసి అనుకూల ప్రయత్నం చేయండి. అలాగే లేదు, మనం బ్రాహ్మణ చేయించలేని స్తోమత లేనప్పుడు స్వయంగా మనం చేసుకునే ప్రయత్నం. తప్పకుండా అమ్మవారిని అష్టదళ పద్మంతో పూజించాలి. ఇక్కడ పీట పైన అష్టదళ పద్మం వేసి, ఆ పీట పైన అమ్మవారి కలశ స్థాపన, వెండిదో రాగిదో బంగారందో మట్టిదో ఏదైనా సరే పెట్టి, ఆ కలశం పైన కొబ్బరికాయ పెట్టి, కలశం ముందు మీరు అమ్మవారి గజ సంబంధమైనటువంటి ఏనుగులను, అమ్మవారి ఏనుగుల మధ్యలో కూర్చున్నటువంటి ఫోటోని పెట్టండి. తప్పకుండా ఆ ఫోటోకి పూజ చేయండి. అలాగే మీకు దగ్గరలో వీలైతే ఏదైనా దేవాలయాల్లో ఏనుగు గనక ప్రదర్శిస్తున్నట్టయితే, లేదు భాగ్యనగరం లాంటి చోట్లలో మనకి జూలో ఏనుగులు కనపడతాయి. తప్పకుండా సాయంకాల సమయాల్లో వెళ్తున్నట్టు వెళ్ళి శుక్రవారం అక్కడ జూలో ఏనుగుని చూడండి. ఏనుగు ఏదైనా చెరుకు ముక్క లాంటిది పెట్టండి, చెరుకు గడ లాంటిది మాత్రమే అలా పెట్టండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన అమ్మవారి అనుగ్రహం పొందుకొని, ఇక్కడ గజలక్ష్మి అవతారంలో మీకు అనేకమైనటువంటి సమస్యల నుండి విముక్తి కలగడం, బలము, బుద్ధి బలము, స్థైర్య బలము, అలాగే ధైర్య బలము, అలాగే శారీరకమైనటువంటి బలాన్ని పొందుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. మన ఇంట్లో స్థిరమైనటువంటి లక్ష్మీప్రదం ఉంటుంది. తప్పకుండా మనం ఈ రోజున లక్ష్మీదేవిని కనుక పూజిస్తే సుఖ సంపదలు, సిరి సంపదలు మన సొంతంగా ఉంటాయి. శత్రునాశనం కలిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా మన ఇంట్లో అనేకమైనటువంటి సువర్ణమయ ఖచ్చిత వజ్ర వైఢూర్యాలు పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. మనం చేయాలి కదా. అంటే వజ్ర వైఢూర్యాలంటే నీకు 100 కిలోలు ఏం రావు, వజ్రం వస్తుంది, పగడం వస్తుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు ఏదైనా సాధ్యమవుతుంది. నీ యొక్క భాగ్యస్థానంలో అంటే జాతకంలో 9వ స్థానంలో కనుక శుభగ్రహాలు ఉంటే నీకు అధికమైనటువంటి ధనప్రాప్తి ఉంటుంది. భాగ్యంలో తక్కువ గ్రహ దృష్టి ఉంటే తక్కువ ఫలితం వస్తుంది. విధిలిఖితం అది కూడా, దాన్ని తగ్గిన లేదు, కానీ ఆ విధిలిఖితాన్ని
మనము భగవన్నామ స్మరణతో భగవంతుని సేవతో వృద్ధి చేసుకోవచ్చు, నాశనం చేసుకోవచ్చు. కాబట్టి నిరంతరం భగవన్నామ స్మరణ వల్ల పుణ్యఫలాన్ని పెంచుకుంటూ తప్పకుండా మన జాతకాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి గజలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి కనుక మనం పూజ చేస్తే చాలా మంచి ప్రయోజనం. ఆ తదుపరి ఒకళ్ళకి, ముగ్గురికి, ఐదుగురికి, ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇవ్వండి. ఇంకా సాధ్యమైతే వస్త్రాలు కూడా ఇవ్వండి. మంచి వస్త్రం అంటే వారు కట్టుకోదగినటువంటి వస్త్రం, అది 2000 కావచ్చు, 3000 కావచ్చు, 5000 కావచ్చు. మీ శక్తియుక్తిగా ఆ వస్త్రాన్ని 10 మందికి పెట్టండి. వస్త్రం లేదు, ఒక మంచి జాకెట్ ముక్క ఇవ్వండి. అంటే యోగ్యవంతమైనది, కుట్టించుకోగలిగేటువంటి స్థితి ఉన్నటువంటి దాన్ని ఇవ్వండి. ఇక్కడ కులమతాలకు అతీతంగా ఇవ్వండి. అంటే సుమంగళిగా ఇవ్వాలి, తప్పకుండా అటువంటి వాళ్ళకి ఇచ్చి తప్పకుండా మీరు వాళ్ళకి నమస్కారం చేసుకొని వారి ఆశీర్వచనం తీసుకొని వారికి అన్నం కూడా వితరణ చేసినట్టయితే అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, గజలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ శుభకరమైనటువంటి యోగ్యత, ఆనందము కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.